ఇక్కడ విడిచిపెట్టేది. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఎవరికి ఇస్తాడయ్యా ఈ నూతన బలం అంటే యథార్థవంతులు. యథార్థవంతులే ఆయన కొరకు ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసే యథార్థవంతులకే నూతన బలం ఇస్తాడు. ఆ బలమే ఆత్మబలం. ఆ ఆత్మబలంతోనే వారు మధ్యాకాశంలోకి ఎగిరిపోతారా. ఆమేన్. నీ యథార్థతే నీకు ఒక బలముగా మారుతుంది. కనుక మనం అలాగే యథార్థవంతులుగా బ్రతికి ప్రభు కొరకు జీవిస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరిస్తాం దేవుని సన్నిధిలో. మోకరించి ఒక తీర్మానం చేసుకుందాం. నేను ఒక యథార్థవంతునిగా మారాలి. నువ్వు యథార్థంగా లేకపోతే నీ ఇంట్లో యుద్ధాలు కలుగుతాయి. ఒకవేళ ఆ యుద్ధ వాతావరణంలోకి నువ్వు వెళ్తున్నావా, దేవుడు యథార్థవంతులను ఆయన తీసుకోవడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి మన కానుకలు సమర్పిస్తాం. ఆ తర్వాత అందరూ కూడా ప్రార్థనకి ఏకీభవిస్తాం. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖ రూపి, గాఢాంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు. ఇష్టుడనైనే నడచినందున నన్ను నీవు విడిపించినావు. ఇష్టుడనైనే నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన